నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీలకు పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. సంఘ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. నగరంలోని సిర్నాపల్లి గడి వద్ద గల గాండ్ల పట్టణ సంఘం భవనంలో 2వ అంతస్తును అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నూడా చైర్మన్ కేశవేణుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథులను సంఘ పెద్దలు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణ గాండ్ల సంఘం సభ్యులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని అన్నారు. గాండ్ల పట్టణం సంఘం 2వ అంతస్తుకు ఎస్డిఎఫ్ కింద 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆయన ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ విజ్ఞప్తి చేశారు. అనంతరం నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ పట్టణ గాండ్ల సంఘం సభ్యులంతా ఐక్యమత్యంతో ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే అనేక నిధులు మంజూరు చేసిందని, మరిన్ని నిధుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షులు అశోక్, నాగరాజు, ఇతర నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రేమతో అభిమానంతో పెద్దలు డి శ్రీనివాస్ గారితో, ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో, బిగాల గణేష్ గుప్తా గారితో మరియు పెద్దలు షబీర్ అలీ గారితో ఫండ్ తీసుకున్నారంటే అది మీ ఐక్యమత్యకు నిదర్శనం. కానీ నాకు ఒక చిన్న బాధ ఉన్నది ఏంటంటే నాకు ఫండ్ వస్తే నేను కూడా ఇస్తే పంచుకుంటుండే. అంటే మొన్న దసరాకు నేను నవరాత్రులకు వచ్చిన ఇక్కడ వచ్చి మీదికి వచ్చిన చూపెట్టిన ఫండ్ వస్తే తప్పకుండా ఇస్తాను కానీ రాలేదు. కేశవన్న అడుగుతున్నా, ఇడ మహేష్ అన్న తొందరగా వస్తున్నాడు, వారికి సార్ నిలదీస్తే మాకు ఫండ్ ఎప్పుడు ఇస్తాం అది ఎమ్మెల్యే పని. అదే చాలా శుభం, ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్ మన సంఘంలో ఉన్న పేదలకు, ముఖ్యంగా పేదలకు చిన్న చిన్న అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కానీ
శుభకార్యాలు చేసుకుంటాం. కానీ బర్త్డేలు, మ్యారేజ్ డేలు మా అశోక్ అన్న సుందరు గ్రాండ్గా చేసుకుంటారు. అశోక్ కొందరు ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు ఇక్కడ దానిలో కూడా అందరికీ ఉపయోగపడే విధంగా మీ అందరూ కూడా చందాలు వేసుకొని ఈరోజు షబీర్ అలీ గారు కానీ, మహేష్ అన్న కానీ, సూరన్న కానీ ప్రతి ఒక్కరు ధర్మపురి రవీంద్ర కానీ ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో ఈరోజు 2వ అంతస్తు కూడా నిర్మాణం చేసుకొని ఇంత పిఓపి ఇవన్నీ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు రత్నాకర్ రెడ్డి చెప్పినట్టు ఇదంతా మీ ఐకమత్యమే. ఎప్పుడు చూసినా కానీ మీరు అందరూ కలిసికట్టుగా ఏ పార్టీ ఉన్నా కానీ సంఘం కోసము పార్టీలు భేదాలను పక్కన పెట్టి ఇక్కడ నాయకులను కలుస్తూ ఈరోజు ఇంత చక్కటి భవనం నిర్మాణం చేసుకున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి రాజేంద్ర గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఫర్దర్గా కూడా మీ సంఘం ఏర్పాటులో కూడా నేను ఒక భాగమవుతానని చెప్పి తెలియజేస్తూ, అలాగే షబీర్ అలీ గారు మొన్న 5 లక్షలు ఇచ్చారు, మరి 10 లక్షలు కూడా ఆయన ప్రామిస్ చేశారు. కాబట్టి ఈ దాంట్లో సురన్న పాత్ర ఉంటుంది, మహేశన్న పాత్ర, షబీరన్న పాత్ర అందరూ ఉంటారు. కాబట్టి నియామాబాద్ నగరం అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ నేను సెలవు. ప్రత్యేక శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని బోధనా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. చదువుల్లో వెనుకబడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్యా బోధన చేస్తూ విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరికులం అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అంశంపై 5 రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులకు తర్ఫీదిస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా పాఠాలను ఎలా బోధించాలి, అభ్యసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలనే దానిపై అందిస్తున్న శిక్షణను కలెక్టర్ ఆయా తరగతి గదులను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని సందర్భంగా కలెక్టర్ హితో పలికారు. విద్యార్థులకు తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఇతర అధికారులున్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని 144 సెక్షన్ అమలు చేస్తూ తగిన సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల గురువారం తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో భాగంగా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఇంటర్ విద్యాధికారి రవికుమార్తో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,837 మంది విద్యార్థులు హాజరు కానుండగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్ రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్కో అధికారికి సూచించారు. నిర్ణీత సమయానికి ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. పరీక్షలు ప్రారంభమయ్యేసరికి
విద్యార్థులు తమకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను పోస్టల్ శాఖ వారు తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి లోటుపాట్లకు తావలేకుండా నిర్ణీత ప్రాంతాలకు జాగ్రత్తగా చేర్చాలని చెప్పారు. పోస్టల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ కుమార్, ట్రాన్స్కో, పోస్టల్, రెవెన్యూ శాఖల అధికారులు, అడిషనల్ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి పాల్గొన్నారు. లారీల కొరత, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ధాన్యం కుప్పలు రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. ఈ నెలలోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఎక్కడా వర్షాలు కురిసి ధాన్యం ముద్దవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రైతులు రోడ్లపై కుప్పలుగా పోసి వేచి చూస్తున్నారు. మరి కొంతమంది రైతులు సంచుల్లో ధాన్యాన్ని నింపి లారీల కోసం ఎదురు చూస్తున్నారు. రైస్ మిల్లర్లు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన ధాన్యం అక్కడే ఉండడంతో ధాన్యం తరలింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు మే నెలలోనే కురుస్తాయని చెప్పడంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని తరలించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాప్యం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గన్ని బ్యాగుల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈపాటికి 95% ధాన్యం కొనుగోలు పూర్తయిందని అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. భీమ్గల్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ చేపట్టినట్లు డిఆర్డీఓ సాయగౌడ్ తెలిపారు. కూలీలకు పని కల్పించే ముందుగా సంబంధిత అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటించాలని, ఎలాంటి తప్పులు దొరలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలోని 27 గ్రామాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీ వివరాలను అధికారులు చదివి వినిపించారు. కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయగౌడ్, విజిలెన్స్ అధికారి మైసల నారాయణ, అంబుడ్స్మెన్ శ్రీనివాసరావు హాజరయ్యారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, ఉపాధి హామీ ఏపీఓజీ నర్సయ్య మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల వివరాలను వెల్లడించారు. సమావేశంలో సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్స్ పర్సన్ రమేష్, డిఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రానున్న వానాకాలం సీజన్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు నర్సరీ, కాంపోస్టు షెడ్డును జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పచ్చదనం, స్వచ్ఛదనంపై దృష్టి పెట్టాలని మండల అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంపోస్టు షెడ్డును సక్రమంగా వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నర్సరీలో మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని చెప్పారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకర్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజు గౌడ్, సిబ్బంది తదితరులున్నారు. బెజ్జోరా బెజ్జ మహాదేవి ఆలయంలో ఇటలీ సైనికుల బ్యాడ్జీలు లభ్యమయ్యాయి. కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు కంకనాల రాజేశ్వర్ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర కన్వీనర్ రామోజు హరగోపాల్ సహకారంతో ఈ చారిత్రక విషయాన్ని వెల్లడించారు.
భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలోని బుజ్జమహాదేవి ఆలయాన్ని ఆలయ ధర్మకర్త వేముగంటి రాజేశ్వర్ ఆహ్వానం మేరకు బుధవారం ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ సందర్శించారు. ఆలయ సందర్శనానంతరం గుడిలో ఒక మూలన ఉన్న 2 బ్యాడ్జీలను కనుగొన్నారు. వాటి ఛాయాచిత్రాల్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ రామోజు హరగోపాల్కు చిత్రాలను పంపడంతో వాటిని గుర్తించి సమాచారాన్ని వెతికి వివరించారు. ఇటాలియన్ సైన్యంలోని కెప్టెన్ల బ్యాడ్జీలను పోలినట్లు గుర్తించారు. అందులో ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్ ఆర్టినరీ రెజిమెంట్ పీట్ హెల్మెట్గా, రెండవది ఇటాలియన్ ఆర్మీ కావల్ట్రీ క్యాప్ బ్యాడ్జ్గా గుర్తించారు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జీలను అప్పటి సైనికులు ధరించేవారని అన్నారు. ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియరావటం లేదని, కానీ గుడిలో భద్రపరచడం వల్లనే వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. ఈ బ్యాడ్జీలను తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. పురాతనమైన గుడి, ప్రతి సంవత్సరం అగ్నిగుండం శివరాత్రికి దున్నుతుండ్రి. ఎప్పుడు రథం తిరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం. పురాతనమైన మా తాతల నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ ఈ గుడిని. దీన్ని మంచిగా అభివృద్ధి చేయాలి. పురాతనమైనది బెజ్జందేవి గుడి. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇటీవల ఆయన విసా హెల్త్ ఎక్స్ పురస్కారాన్ని పొందగా మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. నగరంలోని శ్రీ విష్ణు హాస్పిటల్ ప్రముఖ పాల్మనాలజీ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్కు హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో విసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు. సందర్భంగా ఆయనను గురువారం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించింది. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా సలహాదారులు బి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని వృత్తులతో పోలిస్తే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న జిల్లాకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు విసా ఎక్స్ హెల్త్ పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి బింగి మోహన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు శ్రీధర్, నవీన్, శంకర్, రమేష్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మిక వర్గంపై కక్షగట్టిందని టీయూసీఐ జిల్లా నాయకుడు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉపాధి కూలీలు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. భారతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం లక్కోరాలో పీకేటీపీ బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్స్తో కొత్తపల్లిలో బీడీ కార్మికులతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు జి అరవింద్ మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం కార్మికులు కొట్లాడి 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల 8 గంటలను 10 నుండి 12 గంటల వరకు పెంచాలని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాల్లో బీజేపీ సర్కార్ 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేసిందని, 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయల రోజువారీ కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీడీ ప్యాకర్స్ పి గంగాధర్, డి లింబాద్రి, ఎన్ అన్వర్, జి పద్మ, ఆర్ హేమలత, కె సాయన్న, ఎం రాజేందర్, పి ఆనంద్, బీడీ కార్మికులు కావేరి, ఎం జ్యోతి, మనీషా, ఆర్ మురళి, ఎన్ రమేష్, స్రవంతి, జగదీష్, రెడ్డన్న, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్లపై కుప్పలు తెప్పలుగా పడి ఉందని, ఈ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ కలెక్టర్ను కోరారు. వీలైనంత త్వరగా ధాన్యాన్ని సేకరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. ధాన్యం కొనుగోలు సమస్యలు తలెత్తుతున్నాయని, అనేక రోడ్లపై కుప్పలు తెప్పలుగా వరి ధాన్యంతో రైతులు అగచాట్లు పడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. ఈ సీజన్లో ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం వాటిల్లి ప్రమాదం ఉందని చెప్పారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరా మాట్లాడుతూ జిల్లాలోని ఆర్మూర్, భీమ్గల్, జక్రన్పల్లి, మాక్లూర్, నందిపేట్ మండలాల్లో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 45 రోజులుగా రోడ్లపైనే కుప్పలు తెప్పలుగా పడి ఉందని అన్నారు. వర్షానికి నానుతూ ఎండకెండుతున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. జిల్లాలో రైస్ మిల్లర్లు, ముఖ్యంగా భీమ్గల్, మాక్లూర్, ముచ్కూర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్ యాజమానులతో కుమ్మక్కై అధిక తరుగు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇప్పటికే క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల తరుగు తీసుకుంటున్నారని, రైస్ మిల్లర్స్ లారీలను వారం రోజుల వరకు ఖాళీ చేయడం లేదని, డ్రైవర్లతో రైతులకు ఫోన్లు చేయిస్తూ ఎంత ఎక్కువ తరుగు తొలగిస్తే అంత తొందరగా మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకుంటున్నారని రైతులకు చెప్పిస్తున్నట్లు ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న ఇన్ఛార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్తో పాటు డిఆర్డీఏ అధికారులను కలిసిన వారిలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, కార్యదర్శి బి బాబన్న, నాయకులు బి కిషన్, ఆల్గోట్ సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తాం, ఒక వారంలో కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రెండో విషయం, జక్రాన్పల్లి మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ పనుల మీద సామాజిక తనిఖీ జరిగింది. సామాజిక తనిఖీలో దుబాయ్లో ఉన్న వాళ్ళు, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు, కిరాణా షాప్ నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద అటెండెన్స్ వేయించుకున్న ఇన్ఛార్జి మేటి ఇవాళ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చాం. అట్లాగే డిఆర్డీ అధికారులను కలిస్తే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి స్వయంగా మాకు చెప్పడం విచారకరం. ఎమ్మెల్యే గారికి డిఆర్డీఏలో ఏదైతే ఉపాధి హామీలో జరుగుతున్న అన్యాయాన్ని సమర్థించడం అంటే ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందులో వాస్తవం ఉందా లేదా, తప్పు జరిగిందా లేదా, అట్లాగే పనిచేసే వాళ్ళకేమో చేసిన వాళ్ళకేమో తక్కువ హాజరు వేశారు, అసలు లేని వాళ్ళకి హాజరు వేసి డబ్బులు ఆమె తీసుకోవడంలో మీరు ఎట్లా సమర్థిస్తారని ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని చేస్తూ ఆ మేటి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీపై జీలుగ విత్తనాలను సరఫరా చేస్తుంది. రైతులకు సరిపడా విత్తనాలు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా 50% సబ్సిడీపై జీలుగా విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో గురువారం సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, వ్యవసాయ శాఖ మండల అధికారి సిద్ది రామేశ్వర్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల సాగుకు ముందుగా పంట పొలాల్లో జీలుగా విత్తనాలు చల్లి నెల రోజుల తర్వాత ట్రాక్టర్తో దమ్ము చేయిస్తే భూసారం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలు 50% సబ్సిడీతో రైతులకు అందజేస్తుందని తెలిపారు. ఎడపల్లి సహకార సంఘంలో 167 బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు. 2.5 ఎకరాలకు 1 బస్తా, 5 ఎకరాలకు 2 బస్తాల జీలుగా విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొబ్బిలి శ్రీనివాస్, చేపూరి కిషోర్, రైతులు బంజా కామప్ప నాయుడు, పోతన్న, శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం CEO రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగం దృష్టిలో పెట్టుకొని జీలుగ విత్తనాలని ప్రభుత్వము 50% సబ్సిడీ పైన రైతాంగాని కొరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మండలంకి ఒక దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సొసైటీల ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతుకు పట్టాదారు ఉన్న రైతులందరికీ కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ జీలుగ విత్తనాలు తీసుకొని రేపు సారవంతమైన వ్యవసాయము, సారవంతమైన భూములను తయారు చేసుకొని అత్యధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో మన ఎడపల్లి మండలంకు 167 బ్యాగులు పంపడం జరిగింది.
అదేవిధంగా ఒక బ్యాగుకు 2138 రూపాయలకు ఒక బ్యాగును అందించడం జరుగుతుంది. అదే బ్యాగు 2.5 ఎకరాలకు సరిపడే విధంగా జీలుగ విత్తనాలు బ్యాగులో ఉంటాయి. కాబట్టి రైతాంగం అందరూ కూడా తొందరలో నచ్చి ఈ వర్షాకాల వ్యవసాయ పనులు ముందరకు పోతున్న సమయంలో అందరు వచ్చి సకాలంలో తీసుకెళ్ళి ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు. సొసైటీ తరఫున మా మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మెండోరాలో 2వ దశ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మార్క్ అవుట్ ప్రారంభించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. మెండోరా మండల కేంద్రంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి 3 ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ఇచ్చి ముగ్గు పోశారు. 2వ దశలో 472 ఇండ్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా ఎంపీడీఓ తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తే ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. ఇల్లు లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమేష్, శేఖర్, కార్యదర్శి ప్రశాంత్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను అణిచివేయడానికి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టియు నగర కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు అనుబంధ సంస్థ రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్ కమిటీలో ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారికి సమ్మె నోటీసును అందజేశారు. సందర్భంగా ఐఎఫ్టియు నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని తెలిపారు. రిక్షా పుల్లర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రిక్షా పుల్లర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంజు, శంకర్, అన్వర్, హైమత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థ సంఘాలు, హమాలీ వర్కర్స్ యూనియన్, రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, నైట్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తున్న కూరగాయల మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో పనిచేస్తున్న ఈ కార్మికులు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ వివరణ ఏంటంటే ఈ నెల
20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను వ్యతిరేకంగా పోరాడటం కోసం ఆ రోజు దేశవ్యాప్తంగా కార్మికులందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఈ ఏదైతే వెజిటేబుల్ మార్కెట్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాము. ఆ రోజు ఈ కార్మికులంతా సమ్మెలో పాల్గొంటారు. 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా పోరాటానికి పాల్గొంటారు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని సమ్మె నోటీస్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే హమాలీ కార్మికులకు, ఆటో కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని IFTU నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్మికుల్ని అందరినీ కలుపుకొని, కార్మిక నాయకుల్ని, అధ్యక్ష కార్యదర్శి కలుపుకొని ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ఆదర్శ ప్రసూతి నర్సింగ్ హోమ్ డాక్టర్ కె స్వామి, విష్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ కిరణ తెలిపారు. విష్ ఫెర్టిలిటీ IVF అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో IMA ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించిందన్నారు. నగరంలోని ద్వారకా నగర్లో గల విష్ ఫెర్టిలిటీ హాస్పిటల్ IVF అకాడమీ ఆధ్వర్యంలో పునరుత్పత్తి వైద్యంలో IMA ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్స్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆదర్శ ప్రసూతి నర్సింగ్ హోమ్ వైద్యుడు, కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కెఎస్ స్వామి, విష్ ఫర్టిలిటీ సెంటర్ వైద్యురాలు కిరణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా డాక్టర్ కెఎస్ స్వామి మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి పునరుత్పత్తి వైద్య రంగంలో ఆశావాహుల కోసం పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినట్లు తెలిపారు. రోజురోజుకు సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. సమస్యలకు పరిష్కారం కోసం మంచి పరిణితి పొందిన నిష్ణాతులైన వైద్యులు అవసరమని అన్నారు. గతంలో ఈ కోర్సు కోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వెళ్లి రూమ్ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విష్ ఫెర్టిలిటీ సెంటర్లోనే IMA అకాడమీతో అనుమతి పొంది డాక్టర్ కిరణ్ నేతృత్వంలో ట్రైనింగ్ సెంటర్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తాను సైతం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సర్టిఫికేట్ కోర్సులో చేరి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం విష్ ఫర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ కిరణ మాట్లాడుతూ, ఒక డాక్టర్ MS పూర్తి చేసిన తర్వాత గర్భం దాల్చలేకపోతున్న మహిళలు లేదా పురుషుల పునరుత్పత్తి సమస్యలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ ఫెలోషిప్ చేస్తారని తెలిపారు. శిక్షణలో డాక్టర్లు గర్భధారణ ఎందుకు అవడం లేదో గుర్తించే పద్ధతులు, పరీక్షలు, సైన్స్ ఆధారంగా తగిన మందులు, చికిత్సలు ఎలా వాడాలో, ఎలా ఇవ్వాలో, IVF, IUI వంటి అగ్ర వైద్య విధానాలు ఎలా చేయాలో ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఫీజు సంవత్సరానికి 75,000 రూపాయలు IMA హైదరాబాద్కు చెల్లించాలని ఆమె తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, డాక్టర్ విక్రమ్ రెడ్డి, NOGS అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ శైలజ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. A mission where we aim to nurture not just clinicians but future leaders in reproductive medicine. To our fellows, you are stepping into a space where each scan, each lab result and each consultation carries the weight of a couple's dream. Through this program, you will gain enormous experience, scientific rigor and exposure to మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడిదారులకు వంతపాట పాడుతుందని AITUC జిల్లా నాయకుడు A. విఠల్ గౌడ్ అన్నారు. ఈ చర్యలకు నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఈ నెల 24న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడ ప్రతులను కోటగిరి మండల కేంద్రంలో AITUC నాయకులు కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా ఆ యూనియన్ నాయకులు A. విఠల్ గౌడ్, నల్ల గంగాధర్ మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్ని రకాల వస్తువుల ధరలను పెంచిందని ఆరోపించారు. కానీ కార్మికుల జీతాలు మాత్రం పెంచలేని పరిస్థితుల్లో ఉన్నారని, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందని, కార్మికులు 13 గంటలు పనిచేసేలా
4 లేబర్ కోడ్లను తెచ్చి మరణ శాసనం విధిస్తుందని విమర్శించారు. పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు దుబాసాయిలు, వీరేశం, రాజు, గోపి, రాములు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద అవలంబిస్తున్న విధానాల మీద 4 లేబర్ కోడ్లని తీసుకోవడం జరిగింది. కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు, అసంఘటిత కార్మికులు అయినా మిగతా ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి, అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి కార్మికులు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోటగిరి మండల కమిటీ పిలిపించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని సారంగపూర్ జిల్లా కారాగారం సూపరింటెండెంట్గా చింతల దశరథం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై జిల్లాకు విచ్చేసిన ఆయన సతీమణితో కలిసి కిల్లా శ్రీ రఘునాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం దంపతులను ఆలయ కమిటీ సభ్యులు తాటి వీరేశం, చల్ల గంగాధర్ గుప్తా, పోషెట్టి వేద ఆశీర్వచనంతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత వారికి శ్రీకుర్మం జ్ఞాపికను అందజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవించి అనేక మంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం ఎదుట హాజరుపరిచారు. ఆమె 5గురికి జైలు శిక్ష, 27 మందికి 38,500 రూపాయలు జరిమానా విధించారు. వార్తలు ముగించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.